ఈ రోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఏ టైగర్ ఇన్ ద జూ అనే ఒక పోమ్ అనమాట. యూనిట్ 2 లో పోమ్ రిటన్ బై లెస్లీ నారిస్. టైగర్ ఇన్ ద జూ అంటే అడవిలో ఉన్న పులికి జూలో ఉన్న పులికి తేడా ఏంటి అని చెప్పేదే ఈ యొక్క పోమ్ ఒక మెయిన్ కంటెంట్. సో ఇప్పుడు మనం సమ్మరీకి వెళ్ళిపోదాం, ఓకేనా. ది పోమ్ ఏ టైగర్ ఇన్ ది జూ రిటన్ బై లెస్లీ నారిస్. లెస్లీ నారిస్ అనే ఒక రచయిత ఈ టైగర్ ఇన్ ది జూ అనే పోమ్ ని ఇట్ ఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ కాంపోజిషన్. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ కాంపోజిషన్ అంటే ఇది చాలా అత్యంత ఆసక్తికరమైన రచన. కాంపోజిషన్ అంటే ఏంటి? రచన. సో అత్యంత ఆకర్షించే ఒక రచన, ఆసక్తికరమైన ఒక రచన ఈ టైగర్ ఇన్ ది జూ. ఇట్ కాంట్రాస్ట్ ది టైగర్ ఇన్ ది జూ విత్ టైగర్ ఇన్ ది ఫారెస్ట్. ఇది ఏం చెప్తుందంటే అడవిలో ఉన్న పులికి మళ్ళీ జూలో ఉన్న పులికి ఉన్న తేడా ఏంటి, రెండిటికి విరుద్ధం ఏంటి, రెండిటికి మధ్య తేడాలు ఏంటి అనేది బాగా వివరించి చెప్తుంది ఈ యొక్క పోమ్. ఏంటి అడవిలో ఉన్న పులికి మళ్ళీ టైగర్ ఇన్ ది ఫారెస్ట్ అండ్ టైగర్ ఇన్ ది జూ రెండింటికి తేడా ఏంటో చెప్తుంది. కాంట్రాస్ట్ అంటే విరుద్ధం, ఓకేనా. రెండింటి డిఫరెన్స్ ఏంటో చెప్తుంది ఈ లైన్ కి అర్థం. That way, the poet provokes readers to think about the good or bad of Jews. సో ఇంకా ఏం చెప్తుందంటే ఈ ఒక పోయం ద్వారా అంటే జ్యూస్ ఒక మంచి చెడ్ల కోసం, జ్యూస్ అని జంతు ప్రదర్శనశాల అంటారు కదా, అది ఆ జూ అనేది మంచి కోసమా చెడు కోసమా దానికోసం నీట్ గా ఈ పోయిట్ మనకి వర్ణిస్తున్నారు. సో ఆ జూ అనేది ఏంటి, మంచి గురించి ఉంటుందా చెడు గురించి ఉంటుందా, జూ ఒక పాజిటివ్ క్వాలిటీస్, జూ ఒక నెగిటివ్ క్వాలిటీస్ కోసం నీట్ గా వివరిస్తున్నారు. ది ఫస్ట్, ది ఫోర్త్ అండ్ ది లాస్ట్ స్టాంజాస్ depict ది restricted movements of a big cat in a limited space. పోయం లో ఫస్ట్ స్టాంజా, ఫోర్త్ స్టాంజా అండ్ లాస్ట్ స్టాంజాస్ అంటే ఏంటి? చరణాలు. స్టాంజాస్ అంటే ఏంటి? చరణాలు. డిపిక్ట్ అంటే ఏంటి? వర్ణించడం. షో ఆర్ రిప్రజెంట్ బై హ్యాండ్ అని డిపిక్ట్ అంటారు. సో అంటే రెస్ట్రిక్టెడ్ మూమెంట్స్ ఆఫ్ బిగ్ క్యాట్ లిమిటెడ్ స్పేస్ అంటే ఇప్పుడు బిగ్ క్యాట్ అంటే బిగ్ క్యాట్ జాతి ఏంటి? టైగర్, లయన్, ఇవన్నీ కూడా బిగ్ క్యాట్ ఒక బ్రీడ్ కింద వెళ్తాయి, జాతి కింద వెళ్తాయి. సో లిమిటెడ్ స్పేస్, ఒక పెద్ద క్యాట్, ఒక పెద్ద పులి వచ్చి ఒక లిమిటెడ్ స్పేస్ అంటే ఏంటి? ఒక జైల్లో ఉంటే ఎలా ఉంటది, దాని మూమెంట్స్ అంతా కూడా రెస్ట్రిక్ట్ అయిపోతాయి. రెస్ట్రిక్ట్ అంటే ఏంటి? పరిమితం చేయడం, ఆపేయడం. సో కట్ చేసేయడం, స్టాప్ చేసేయడం, అంతే కదా. లిమిటెడ్ స్పేస్ అంటే ఏంటి? ఇక్కడ దేంతో కంపేర్ చేస్తాం? లిమిటెడ్ స్పేస్ అంటే జైలు కింద. జైల్లో ఉంటే బిగ్ క్యాట్ అంటే టైగర్, ఆ టైగర్ జైల్లో కనుక ఉంటే రెస్ట్రిక్టెడ్ మూమెంట్స్ అని కదలవు, మూమెంట్స్ అని ఇంకా మూమెంట్ అవ్వవు, ఇంకా కొద్దిగా కదులుతుంది. సో ఫ్రీగా తిరగలేదు. జైలు ఎంత హైట్ ఉందో, ఎంత లెంత్ ఉందో అక్కడ వరకే రాగలదు, అంతకుమించి దూరం అనేది వెళ్ళలేదు. సో రెస్ట్రిక్ట్ మూమెంట్స్ అంటే మూమెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటే కదలడానికి వీలు లేకుండా ఉండదు. రెస్ట్రిక్ట్ అంటే ఆపిడు, స్టాప్ చేయడం. బిగ్ క్యాట్ అంటే టైగర్, లిమిటెడ్ స్పేస్ అంటే జైల్. ఈ యొక్క టైగర్ జైల్లో ఉంటే మూమెంట్ రెస్ట్రిక్ట్ అయిపోతాయి. అంటే ఏంటి? కంప్లీట్ గా మూమెంట్స్ అని కదలవు. అదే ఫస్ట్ స్టాంజా, ఫోర్త్ స్టాంజా, లాస్ట్ స్టాంజా మనకి వర్ణిస్తున్నాయి. మరి ఫస్ట్ స్టాంజా, ఫోర్త్ స్టాంజా, లాస్ట్ స్టాంజా టైగర్ జైల్లో ఉంటే అంటే జూలో ఉంటే ఎలా ఉంటుందో చెప్పారు. మరి అండ్ ది సెకండ్ స్టాంజా అండ్ థర్డ్ స్టాంజా ఏం చెప్తున్నారంటే ది ఫ్రీ మూమెంట్స్ ఆఫ్ టైగర్ వైల్డర్నెస్. అదే పులి వైల్డర్నెస్ లో ఎలా ఉంటుంది అంటే అది అరణ్యంలో వైల్డర్నెస్ అంటే అరణ్యం, అడవిలో ఉంటే ఎలా ఉంటది. సో అడవిలో ఉంటే ఒక ఆట ఆడుకుంటది కదా. సో ఫ్రీ మూమెంట్స్, ఎక్కడికైనా వెళ్ళగలదు, ఎక్కడికైనా తిరగగలదు, ఏమైనా చేయగలదు. అదే లిమిటెడ్ స్పేస్ లో జైల్లో ఉంటే ఏమి చేయలేదు, జస్ట్ మూమెంట్స్ అని కొద్దిగా కదలగలదు. అదే ఆ పులి అడవిలో ఉంటే అక్కడ పడతా వెళ్ళిపోద్ది, అందరిని చంపేస్తుంది, మొత్తం ఫ్రీగా తిరుగుతుంది, దొరికిన వాళ్ళని చంపేసుకుంటూ తింటూ ఉంటది. పెద్ద జింకల్ని, బొద్దుగా ఉన్న జింకల్ని తినేస్తూ ఉంటది. ఇంకా తనకు తానే ఇంకా ఒక డాన్ లాగా ఉంటది. సో టైగర్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డాన్ ఇన్ ద జంగల్, డాన్ ఆఫ్ ది జంగల్. ఇప్పటికే టైగర్ మీకు అర్థమైపోయి ఉంటది. సో రీడర్ అండ్ ది రీడర్ ఈస్ లెఫ్ట్ టు డ్రా హిస్ ఓన్ కన్క్లూజన్స్. ఇందులో ఈ యొక్క పోమ్ లో కన్క్లూజన్స్ అంటే ఉండవు, మన ఇంటర్ప్రిటేషన్ అంటే మనం నచ్చినట్టుగా మనం కన్క్లూజ్ చేసుకోవచ్చు. దీనికంటే ఒక ఎండింగ్ అంటే ఏంటి ఉండదు. సో టైగర్ అనేది జూలో ఉంటే ఎలా ఉంటుంది, టైగర్ అనేది వైల్డర్నెస్ అంటే అడవిలో ఉంటే ఎలా ఉంటుంది. జూలో ఉంటే కేజ్ లో ఉంటది, సిమెంట్ కాంక్రీట్ తో గోడ కట్టిన దాంట్లో ఉంటది, దాని మూవ్మెంట్స్ అని ఉండవు. ఇటు నథింగ్ బట్ జైల్. అలా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్యాసెస్ లో ఎలాగ అడుగుతారు. బిగ్ క్యాట్ అంటే టైగర్, సో అని చెప్తారు. అదే పులి అడవిలో ఉంటే ఎక్కడికైనా వెళ్ళగలదు, జింకలను తినగలదు, ఏమైనా చేయగలదు. ఫస్ట్ స్టాంజా, ఫోర్త్ స్టాంజా, లాస్ట్ స్టాంజా పోయంలో మీకు ఉంటాయి కదా స్టాంజాస్, అందులో ఫస్ట్, ఫోర్త్, లాస్ట్ టైం వచ్చి టైగర్ జూలో ఉంటే ఎలా ఉంటది. అండ్ అదే పోయి సెకండ్ స్టాంజా, థర్డ్ స్టాంజా ఏం చెప్తున్నాయంటే అదే టైగర్ వైల్డర్నెస్ ఎలా ఉంటుందో కోసం చెప్తారు. ది స్ట్రైప్స్ ఆఫ్ ది టైగర్ ఆర్ బ్రైట్. టైగర్ మీద స్ట్రైప్స్ ఉంటే తెలుసా అంటే టైగర్ పైన చూసారా బ్లాక్ కలర్ లో ఉంటాయి, అవి చాలా ఎలా ఉంటాయి, చాలా బ్రైట్, చాలా కాంతిగా, చాలా వెలుగు నిండినట్టుగా ఉంటది.
హీ వాక్ స్లోలీ ఇన్ ద స్మాల్ కేజ్. అంతే కదా, ఒక కేజ్ బంధించేస్తే ఆ పులి ఎలా ఉంటది, చాలా మెల్లిగా నడక వేస్తుంది, ఇంకా ఎక్కువ కదలలేదు. ఎందుకంటే ఒక సిమెంట్ కాంక్రీట్ గోడతో ఒక కేజ్ లో ఉంటది కాబట్టి మెల్లిగా వెళ్ళగలదు. ఈ వాక్ స్లోలీ ఇన్ ద స్మాల్ కేజ్. స్మాల్ కేజ్ లో మాత్రం చాలా స్లోగా వెళ్తది. ఈ స్టెప్స్ మేక్ నో నాయిస్ యాజ్ ఇస్ పాస్ ఆర్ సో సాఫ్ట్ యాజ్ వెల్వెట్. ఎప్పుడైతే ఆ ఒక టైగర్ ఒక స్మాల్ కేజ్ లో ఉంటుందో, ఈ స్టెప్స్, ఆ టైగర్ ఒక స్టెప్స్ ఎలా ఉంటాయంటే, ఆ టైగర్ ఒక స్టెప్స్ చాలా సౌండ్ లేకుండా, అంటే దాని పాస్ అంటే ఏంటి, పంజా అంటారు కదా, పంజా పాదాలు అంటారు కదా అది. సో ఆ పాదాలు అవన్నీ కూడా చాలా సాఫ్ట్ వెల్వెట్. వెల్వెట్ అంటే ఏంటి, మృదువుగా ఉండడం, చాలా మృదువుగా ఉంటుంది. అసలు టైగర్ అలా ఉంటుందా, ఉండదు. కానీ ఎక్కడ ఉంటది, ఆ టైగర్ కనుక జైల్లో ఉంటే, ఒక స్మాల్ కేజ్ లో ఉంటే చాలా స్లోగా నడుస్తుంది. అట్ ద సేమ్ టైం దాని నడకలు కూడా చాలా సౌండ్ లేకుండా, దాని కాళ్ళు కూడా పంజా అంటారు కదా, దాని పాదాలు కూడా చాలా సాఫ్ట్ గా, వెల్వెట్ అంటే మృదువుగా ఉంటాయి. హీస్ యాంగ్రీ అట్ హిస్ కాన్ఫైన్మెంట్. కాన్ఫైన్మెంట్ ఏంటి, ఖైదు చేయడం, ఆపేయడం. కాన్ఫైన్మెంట్ ఏంటి, స్టాప్ చేసేయడం. ఈ టైగర్ యొక్క కోపం అంతా కూడా శాంతం అయిపోద్ది. కాన్ఫైన్మెంట్ ఏంటి, స్టాప్ చేసేయడం అంటే ఇంకా దాన్ని ఆపేయడం ఇంకా. సో దాని కోపం అంతా ఎక్కడ అయిపోద్ది, ఆ స్మాల్ కేజ్ ఎప్పుడైతే బంధిస్తారో ఆటోమేటిక్ గా టైగర్ యొక్క కోపం అంతా కూడా ఆగిపోద్ది. హట్ ఈ కంట్రోల్ ఈస్ యాంగర్ అండ్ స్టే సైలెన్స్. కనుక తన కోపాన్ని అంతా కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉంటది, కానీ ఏమి చేయలేదు. ఎందుకంటే అది కేసులు ఉంటది కాబట్టి ఏమి చేయలేదు. తన కోపం కూడా ఆగిపోద్ది, తన నడకలు కూడా మెల్లిగా వెళ్తాయి, తన పాస్ కూడా చాలా సాఫ్ట్ గా వెల్వెట్. మళ్ళగా టైగర్ చాలా పవర్ఫుల్ గా ఉంటది, 350 kgs లా అంత బరువు ఉంది. అండ్ దాని యొక్క పంజాతో ఇలాగంటే బెంచ్ కూడా ఇరిగిపోద్దంట, పాస్ బేట్లు పడిపోతాయంట, బ్రెక్ అయిపోతాయి. అంత పవర్ఫుల్ టైగర్ జైల్లో ఉంటే, ఒక కేజ్ లో ఉంటే, జూలో ఉంటే ఎలా అయిపోద్ది, చాలా మెల్లిగా వెళ్తది, చాలా నాయిస్ లేకుండా ఉంటది. తన పంజాస్ కూడా ఎలా ఉంటాయంటే చాలా మృదువుగా వెల్వెట్. తన కోపం కూడా కంట్రోల్ అయిపోద్ది. హట్ కంట్రోల్ ఈస్ యాంగర్. తన యాంగర్ కూడా కంట్రోల్ చేసుకుంటే, తన కోపం కూడా ఎంత తరిసినా ఇంకేం చేయలేదు. ఈ స్టే సైలెంట్. పక్క వాళ్ళు బయట వాళ్ళు వచ్చి ఏమైనా ప్రొవోక్ చేసినా, ఏమైనా కామెంట్ చేసినా, ఏమైనా అరిసినా ఈ టైగర్ ఏమి చేయలేదు. తన కోపాన్ని అంతా కంట్రోల్ చేసుకుంటే చాలా సైలెన్స్ ఉంటది, ఇంకా అరిసినా ఏమి చేయలేదని గ్రహిస్తుంది కేజ్ లో ఉండడం వల్ల. ఇఫ్ హీ వేర్ ఇన్ వైల్డర్నెస్, అదే పుల్లి వైల్డర్నెస్ లో ఉంటే, అడవిలో ఉంటే, హీ వుడ్ మూవ్ ఫ్రీలీ త్రూ లాంగ్ గ్రాస్. పెద్ద లాంగ్ గ్రాస్ అంటే మీడోస్, పచ్చ గడ్డి మీద, పెద్దగా ఉన్న పచ్చ గడ్డి మీద, లాంగ్ ఉన్న పొడవటిగా ఉన్న పెద్ద గడ్డి మీద చాలా ఫ్రీగా తిరుగుతుంది. చాలా ఉల్లాసంగా, చాలా ఫ్రీగా, చాలా లావిష్ గా తిరుగుతుంది. హీ టు ది వాటర్ హోల్ వేర్ హీ వుడ్ హంట్ ఈ స్ప్రే ది డీర్. ఇంకేం చేస్తుంది, అదే పులి అడవిలో ఉంటే ఏం చేస్తుంది, వాటర్ హోల్, నీటి బుగ్గలు అంటారు కదా, అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది, వేర్ వుడ్ హంట్ హీ స్ప్రే. సో ప్రే అంటే ఏంటి, ఆహారం. ఏ యానిమల్ దట్ ఈస్ హంటెడ్, ఒక యానిమల్ ని వెంటాడుతుంది. ఒక డీర్ వాటర్ తాగడానికి వస్తుంది. ఆ వాటర్ హోల్ దగ్గరికి డీర్స్ వాటర్ తాగడానికి వస్తాయి. బొద్దుగా ఉన్న డీర్స్ వాటర్ తాగడానికి వస్తాయి. అక్కడికి పులి వెళ్ళి హంట్ అంటే ప్రే అంటే వెంటాడి చంపి తినేస్తుంది, అది అడవిలో ఉంటే. ఆర్ ఎల్స్ హీ వుడ్ గో టు విలేజ్ అట్ ది ఎడ్జ్ ఆఫ్ ది జంగల్ అండ్ ఫ్రైటన్ యానిమల్స్ అండ్ హ్యూమన్స్ దేర్. లేదంటే ఇంకోటి కూడా చేస్తుంది. ఇంకేం చేస్తుంది, ఆర్ ఎల్స్ హీ వుడ్ గో టు ఏ విలేజ్, అక్కడే ఉన్న విలేజ్ దగ్గరికి వెళ్తది. అడవికి చివరిన పల్లెటూరులు ఉంటాయి కదా, ఆ పల్లెటూరుల దగ్గరికి వెళ్ళి అన్ని యానిమల్స్ ని భయపెడుతుంది, అన్ని యానిమల్స్ ని టెర్రరైజ్ చేస్తుంది. అండ్ యానిమల్స్ కాదు, అక్కడ నివసిస్తున్న మనుషులు కూడా భయపెడుతుంది ఈ పులి. చూసారా, అడవిలో ఉన్న పులికి అండ్ జూలో ఉన్న పులికి చాలా డిఫరెన్స్ ఉంది. బట్ ఈస్ బిహైండ్ ఎ స్ట్రాంగ్ బార్స్ ఆఫ్ హిస్ సెల్. కానీ ఇంత బలమైన పులి, ఇంత ఎనర్జెటిక్ ఉన్న పులి ఎక్కడుంది, బిహైండ్ ద స్ట్రాంగ్ బార్స్ ఆఫ్ ది సెల్ లో ఉన్న స్ట్రాంగ్ బార్స్, గట్టిగా ఉన్న కాంక్రీట్ తో కట్టిన ఊసలతో ఉన్నది, ఏమీ చేయలేని పరిస్థితిలో. ఈ స్ట్రెంత్ ఈస్ నాట్ ఆఫ్ మచ్ హెల్ప్. దాని స్ట్రెంత్ ఏమీ కూడా జైల్లో ఉండడం వల్ల ఏమీ తనకు సహాయం చేయలేకపోతున్నాయి. ఎంత ట్రై చేస్తున్నా జైలు నుంచి బయటకు రాలేకపోతుంది, ఎంత ప్రయత్నిస్తున్నా ఊసలు వెరుపుకోవట్లేకపోతుంది, ఆ జైల్లోనే ఉండిపోతుంది. తన కోపాన్ని అంతా కంట్రోల్ చేసుకుంటుంది ఈ పులి. ఈ షోస్ లీస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ ది విజిటర్స్ వచ్చి ఈ పుల్ని బెదరగొట్టిన విజిటర్స్ వచ్చి పుల్ని జనరల్ జూకి వెళ్తే పులి కనిపించగానే అరుస్తూ ఉంటారు. అయినా సరే అప్పుడు పులి ఏమి చేయకుండా ఆ విజిటర్స్ ని సైలెన్స్ ఉంటా. విజిటర్స్ అవతల వచ్చి రాళ్ళతో కొడుతున్నా ఇంకెందుకులే, మళ్ళీ మనం అరిస్తే మళ్ళీ ఇంకా కొద్దిగా గట్టిగా కొడతారనే ఉద్దేశంతో ఈ పులి వాళ్ళు ఏమి చేయకుండా సైలెన్స్ గా ఉండిపోతుంది, ఏమి చేయని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ టైగర్ ఇన్ ద జూ అండ్ ద టైగర్ ఇన్ ద వైల్డర్నెస్ జంగల్. ది నాయిస్ ఆఫ్ ది పాసింగ్ కార్స్ డిస్టర్బ్స్ హిస్ పీస్ ఎట్ నైట్. ఈ పులికి అడవిలో జూలో ఉండడం వల్ల ఆ పాసింగ్ కార్లు వెళ్తాయి కదా, అవంతా కూడా డిస్టర్బ్ చేస్తున్నాయి. కార్ సౌండ్స్ ఇవన్నీ కూడా తనకి రాత్రిపూట్ల తన నిద్రని భంగం కలిగిస్తుంది. హీ లుక్స్ ఎట్ బ్రిలియంట్ స్టార్స్ విత్ హిస్ బ్రిలియంట్ ఐస్.
అంటే బ్రిలియంట్ స్టార్స్, ఆ స్టార్స్ బ్రిలియంట్ స్టార్స్ గా చూసి చాలా ఆనందపడి తన బ్రిలియంట్ ఐస్ తో తన ఆ బ్రిలియంట్ స్టార్స్ అలా చూస్తూ తన జీవితాన్ని గడుపుతూ ఉంటది ఆ జూలో ఉంటూ. సో ఇది ఒక పోయం, ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండి. ఏ టైగర్ ఇన్ ద జూ పోయం రిటన్ బై లెస్లీ లారెన్స్. ఈ పోయం ఏది చెప్తారంటే డిఫరెన్స్ బిట్వీన్ టైగర్ ఇన్ ద జూ, టైగర్ ఇన్ ది జంగల్. ఆ టైగర్ అనేది జూలో ఉంటే ఎలా ఉంటుంది, టైగర్ అనేది జంగల్ లో ఉంటే ఎలా ఉంటది. టైగర్ అనేది జూలో ఉంటే చాలా లిమిటెడ్ స్పేస్ తో ఉంటది, కదలడానికి అసలు ఏమి అవదు, ఏమి చేద్దామన్నా అసలు ఏమి ప్రయత్నించలేదు, ఎంత ట్రై చేస్తున్నా విడిపించుకోలేదు. విజిటర్స్ వచ్చి ఎంత ప్రొవోక్ చేసి ఎంత రాళ్ళతో కొట్టినా తన కోపాన్ని అంతా కంట్రోల్ చేసుకొని అలా ఉంటూ ఉంటది, ఇంకా ఏమీ చేయలేక. అదే పుడి అడవిలో ఉంటే ఎలా ఉంటది, జింకల్ని వేటాడుతుంది, మనుషుల్ని బెదరగొడుతుంది, అడవికి చివరిలో ఉన్న ఇళ్ళ విలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ మనుషుల్ని జంతువుల్ని అందరిని కూడా బెదరగొడుతుంది, వాటర్ కి తాగడానికి వచ్చిన బొద్దుగా ఉన్న జింకల్ని వెంటాడుతుంది. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే పోయి మన ఇంటర్ప్రిటేషన్ కి వదిలేశారు. ది మెయిన్ థీమ్ ఆఫ్ టైగర్ ఇన్ ది జూ ఏంటంటే వైల్డ్ యానిమల్స్ షుడ్ నాట్ బి ఇంప్రిజన్డ్. వైల్డ్ యానిమల్స్ ని మనం ఇంప్రిజన్ జైల్లో పెట్టకూడదు. దే షుడ్ బి అలౌడ్ టు స్టే ఇన్ ద న్యాచురల్ హ్యాబిటేట్. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారో వాళ్ళని ఫ్రీగా వాళ్ళని వదిలేయాలి, వాళ్ళని ఫ్రీగా అనేది వదలాలి. సో హ్యూమన్స్ ఆర్ క్రూయల్ ఫర్ దర్ ఎంటర్టైన్మెంట్. నిజానికి మనుషులు మాత్రమే ఈ యొక్క సెల్ఫిష్. సో వారి జోలికి వెళ్ళకపోతే మన జోలికి అవి రావు. దాన్ని మనం ఇలా జైల్లో ఉంచి దాని ఒక ఫ్రీడమ్ మనం భంగం కలిగించకూడదు, దాన్ని ఎప్పుడు ఫ్రీగా వదలాలి. సో ది పోయిట్ వాంట్స్ టు కన్వే దట్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ యానిమల్స్ ఆల్సో లైక్ ఫ్రీడమ్. హ్యూమన్ బీయింగ్స్ ఎలాగైతే మనకి ఇక్కడ ఫ్రీడమ్ ఉందో అలాగే యానిమల్స్ కూడా ఫ్రీడమ్ అనేది ఉండాలి. వాళ్ళని కేజీల్లో పెట్టి బంధించకూడదు, యానిమల్స్ ని చాలా ఫ్రీగా ఉంచాలి. హోప్ యూ అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ టైగర్ ఇన్ ది జూ అండ్ టైగర్ ఇన్ ది ఫారెస్ట్. హోప్ యూ అండర్స్టాండ్ లెసన్. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.